గ్రీస్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూడండి, సిటీ అంతా ఎలా అయిపోయిందో. లుక్ ఎట్ ద సిటీ, see how the city was. Look at this dust storms చూడండి ఎలా ఉన్నాయో. ఏదో ప్రపంచం అంతా అంతరించిపోతున్నట్టు మనకు విండ్స్ అన్ని ఎలా ఉన్నాయో చూడండి. ఈ బర్ముడా నుంచి మనకు విండ్స్ అన్ని కూడా అజోర్స్ మీదుగా ఆఫ్రికాకి వెళ్తాయి. లుక్ ఎట్ దిస్ 30th మార్చ్ ఎండింగ్ లో మనకు అలాగే ఏప్రిల్ స్టార్టింగ్ లో వస్తాయి అనమాట. ఒక పెద్ద భయంకరమైన విండ్స్ రూపంలో వస్తాయి. 1500 kilometers ఆఫ్ డస్ట్ వాల్ సహారా మీదుగా వస్తుంది. కాబట్టి ప్రపంచమంతా మట్టి కొట్టుకుపోయింది. నేనేదో చెప్పించట్లేదు లేదా ఇంకేదో చెప్పట్లేదు, నిజంగానే ప్రపంచంలో చాలా దేశాలు మట్టి కొట్టుకుపోయాయి. లిటరల్లీ మట్టే వచ్చింది ప్రపంచంలో. ఆఫ్రికా లాంటి దేశాలలో, ఇటలీలో, సైప్రస్ లో, టర్కీలో అండ్ చుట్టుపక్కల ఉన్న ఈ ఆఫ్రికా చుట్టుపక్కల ఉన్న కెనరీ ఐలాండ్స్ లో, మొరాకో, అల్జీరియా, ఈజిప్ట్, గోయనా కోస్ట్, ఐవరీ కోస్ట్, స్లేవ్ కోస్ట్, ఈ దేశాలన్నింటిలో కూడా విపరీతమైన మట్టి వచ్చేసింది. ఎక్కడ చూసినా మట్టి. మనకు మ్యాడ్ మ్యాక్స్ సినిమాలో చూపిస్తారే అలాగ నిజంగా మట్టి అంతా వచ్చేసింది. ఒకసారి ఇమేజ్ చూడండి. ఇది మనకు మామూలుగా ఈవినింగ్ స్కై అవ్వగానే మనకు రెడ్డిష్ గా, ఆరెంజిష్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి డస్ట్ పార్టికల్స్ అన్ని పైకి రైజ్ అవ్వడం వల్ల మనం పొల్యూట్ చేస్తుంటాం కదా. సో రౌండ్ ఎఫెక్ట్లు ఏంటంటే మనకు రెడ్, ఆరెంజ్ ఎప్పుడు వస్తాయంటే ఈ డస్ట్ పార్టికల్స్ యొక్క సైజు పెరిగి పెద్దదైంది అనుకోండి, మనకు ఈజీగా రెడ్, ఆరెంజ్ లైట్ స్కాటర్ అవ్వడం వల్ల మనకు రెడ్డిష్ గా కనిపిస్తుంది. కానీ అదే మీరు మార్నింగ్ వచ్చారనుకోండి, మార్నింగ్ అంత రెడ్డిష్ గా ఉంటుంది. ఎందుకంటే బ్లూ లైట్ ఎక్కువగా ఉంటుంది మార్నింగ్, ఆఫ్టర్నూన్ డస్ట్ పార్టికల్స్ ని కింద పడిపోతే పైన డస్ట్ ఏమి ఉండదు కాబట్టి. ఇదే లాజిక్ ని ఇక్కడ చూడండి. మనకు ఆఫ్రికాలో సహారా ప్రాంతంలో ముఖ్యంగా సమ్మర్ లో వస్తుంది ఈ డస్ట్ లాడెన్ విండ్స్. లాడెన్ అంటే బిల్ లాడెన్ కాదు, ఈ విండ్స్ ని డస్ట్ లాడెన్ విండ్స్ అంటారు. అన్ని డైరెక్షన్స్ లో వస్తాయి. ముఖ్యంగా ఈ లేట్ మార్చ్ ఎండ్ అయ్యే టైంకి, ఏప్రిల్ స్టార్టింగ్ అయ్యే టైంకి ప్రతి సంవత్సరం వస్తాయి. కానీ ఈసారి బాగా ఎక్కువగా వచ్చాయి. అంటే దాని అర్థం క్లైమేట్ చేంజ్ జరుగుతుంది అని చెప్పడానికి నిదర్శనం. డొనాల్డ్ ట్రంప్ ఒక జోక్ వేశాడు. ఏంటంటే అమెరికా చాలా చల్లగా ఉంది, క్లైమేట్ చేంజ్ అంతా ఒక మిత్ అని. అరే బాబు, క్లైమేట్ చేంజ్ అంటే చల్లగా వేడిగా అవ్వడం కాదు, ఉన్న క్లైమేట్ ఎక్స్ట్రీమ్ గా మారడం క్లైమేట్ చేంజ్. ఇంకా అంత పెద్ద ఆయనకే ఈ చిన్న విషయం తెలియదంటే ఆయనకన్నా మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు నయం. సో ఒకసారి ఆలోచించండి. కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ డస్ట్, PM10, PM2.5. PM అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కాదు, PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. కంటికి కూడా కనిపించని ఇసుక రేణువులు ముక్కులో నుంచి లంగ్స్ లోపలికి వెళ్ళి, బ్రోంకైట్స్ లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం సిస్టమ్ ని గడిబిడి చేసేస్తాయి. ఈ PM10, PM2.5. PM ఎప్పుడు డేంజరే. అది PM10 అయినా, PM2.5 అయినా, ఇంకో PM అయినా సరే. సో ఈ స్కై అంతా ఆరెంజిష్ గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఇదేదో మ్యాడ్ మ్యాక్స్ సినిమాలో కాదు, నిజంగా పేపర్ లో వచ్చిన క్లిప్ నేను తీసుకున్నాను. చూడండి ఎలా వచ్చేస్తుందో. హర్మటాన్ అనే ఒక విండ్ ఇదంతా చేసింది. ఎస్, ఖలీమా అనే విండ్ చేసింది. కెనరీ ఐలాండ్స్ లో మనకు ఖలీమా అనే ఒక విండ్ ఉంటుంది, హర్మటాన్ అనే ఒక విండ్ ఉంటుంది, సిరోకో అనే ఒక విండ్ ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. గ్రీస్ లో ఎంతవరకు జరిగిందంటే సహారాలో జరిగేది గ్రీస్ వరకు వెళ్ళింది. అంటే మనకు సెంట్రల్ ఆఫ్రికాలో, నార్థర్న్ ఆఫ్రికాలో జరిగే ఈ విండ్స్ ఎంతవరకు వెళ్ళారా బాబు అంటే ఖండాలు దాటి గ్రీసు, ఏషియా వరకు వెళ్ళాయి. అంతెందుకు యూటోపియాలో మనకు ఈ వాల్కనిక్ ఎరప్షన్ జరిగితే ఢిల్లీ దద్దరిల్లిపోలేదా? ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1200 అవ్వలేదా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు అవ్వదు? ఒకసారి చూడండి. దీన్ని అజోర్స్ హై అంటారు. అంటే లండన్కి వెస్ట్ సైడ్ మరీ ముఖ్యంగా ఈ అట్లాంటిక్ ఓషన్ లో విపరీతమైన హై ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడా భూమి ఉండదు కాబట్టి నీళ్ళన్నీ చల్లగా ఉంటాయి. కానీ అదే టైంలో కాంటినెంట్ మీద వేడిగా ఉంటుంది కాబట్టి లో ప్రెషర్ అంటాం. ఈ హై ప్రెషర్ నుంచి గాలులన్నీ కూడా లో ప్రెషర్ మీదకి వస్తుంటాయి అన్నమాట. యూ కెన్ సీ హియర్. హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ కి గాలి వచ్చేటప్పుడు ఈ ఇసుకనంతా, ఈ సహారా ఎడారిలో నుంచి ఇసుకనంతా కూడా ఈ హర్మటాన్ అనే విండ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంది. ఈ విండ్నే మీరు ఇందాక చూసారే, ఇక్కడ ఉన్న ఈ డస్ట్ లైడన్ విండ్స్ అని ఈసారి చూసారా? ఈ విండ్ చూసారా ఎలా వస్తుందో? మీదికి వస్తుంది చూసారా? సిటీస్ అన్ని ఆరెంజ్ అయిపోయాయి. ఈ ఆరెంజ్ అవ్వడానికి కారణము ఏంటంటే హై ప్రెషర్, లో ప్రెషర్ విండ్స్. మనకు అజోర్స్ హై దగ్గర హై ప్రెషర్ ఉంటుంది అండ్ మెడిటరేనియన్ సముద్రంలో లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇటులో వస్తాయి, అటులో వెళ్తాయి. చూడండి అక్కడ సహారా అంటే గాలి వచ్చేటప్పుడు సహారా ఎడారి ఉంది కాబట్టి సహారా ఎడారిలోంచి ఇసుకనంతా తీసుకొచ్చి ఈ హర్మటాన్ అనే లోకల్ విండ్స్ ఈ కెనరీ ఐలాండ్స్ ఇటు సైడ్, కెనరీ ఐలాండ్స్ ఇటు సైడ్ ఈ స్లేవ్ కోస్ట్ లో మనకు ఎక్కువ వస్తాయి అనమాట.
ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బెర్ముడా నుంచి స్టార్ట్ అవుతుంది. బెర్ముడా ట్రయాంగిల్ అంటారు చూసారా, ఈ బెర్ముడా ట్రయాంగిల్ కి డస్ట్ కి లింక్ కూడా ఉంది, చాలా లింక్ ఉంది. సో ఈ బెర్ముడా నుంచి మనకు విండ్స్ అనేవి ఇలా లెఫ్ట్ కి, అంటే లెఫ్ట్ నుండి రైట్ కి టర్న్ అవుతాయి. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని ఒక విండ్ పేరు అనమాట ఇది. మీరు బాగా గమనించండి, బెర్ముడా అజోర్స్ హై. ఎందుకు బెర్ముడా ట్రయాంగిల్లో ఎప్పుడు షిప్పులన్నీ మునిగిపోతూ ఉంటాయి, అక్కడ ఎందుకు ఫ్లైట్స్ అన్ని కూడా కూలిపోతూ ఉంటాయి అంటే అక్కడ దయ్యాలు లేవు, భూతాలు లేవు. అదంతా కూడా ఒక మిత్ కాదు, సైన్స్ మిత్ కన్నా పెద్దది, గుర్తుపెట్టుకోండి. సైన్స్ దానికి ప్రూఫ్లు చూపిస్తుంది. ఇక్కడ విండ్స్ అన్ని కూడా సర్కిల్ షేప్ లో కర్వీ లీనియర్ గా అట్లాంటిక్ డ్రిఫ్ట్ రూపంలో ఈ బెర్ముడా అనే ప్లేస్ దగ్గర మూవ్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ సముద్రంలో అయితే సైక్లోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి, వర్ల్ఫూల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. స్కైలో అయితే నీకు సైక్లోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, దానివల్ల ఫ్లైట్స్ కూడా కూలిపోతూ ఉంటాయి. దానికి అజోర్స్ హై కూడా లింక్ ఉంది. దీనికి డీటెయిల్డ్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఈ బెర్ముడా నుంచి మనకు విండ్స్ అన్ని కూడా అజోర్స్ మీదుగా ఆఫ్రికాకి వెళ్తాయి. ఆఫ్రికాకి వెళ్తున్నాయి కాబట్టి చూడండి, ఆ విండ్స్ అన్ని ఇట్లా వచ్చి ఇలా డస్ట్ లేడెన్ విండ్స్ గా వస్తాయి మనకు. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. చూడండి, మొత్తం ఊర్లన్నీ కూడా ఆరెంజ్ గా ఎలా మారిపోయాయో. మనం బతకగలం ఎలా ఉంటే లంగ్స్ అన్ని కూడా పోతాయి. విపరీతమైన పొల్యూషన్. ఒకసారి ఈ వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో, గ్రీస్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూడండి, సిటీ అంతా ఎలా అయిపోయిందో. లుక్ ఎట్ ద సిటీ, సీ హౌ ద సిటీ వాస్. లుక్ ఎట్ దిస్ డస్ట్ స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఏదో ప్రపంచం అంతా అంతరించిపోతున్నట్టు మనకు విండ్స్ అన్ని ఎలా ఉన్నాయో చూడండి. సో ఇది జస్ట్ 1 day బ్యాక్. ఇంకో విండ్ చూపిస్తాను చూడండి. లుక్ ఎట్ దిస్ 30th మార్చ్ ఎండింగ్ లో మనకు అలాగే ఏప్రిల్ స్టార్టింగ్ లో వస్తాయి అనమాట. ఒక పెద్ద భయంకరమైన విండ్స్ రూపంలో వస్తాయి చూడండి. 1500 kilometers ఆఫ్ డస్ట్ వాల్ సహారా మీదుగా వస్తుంది కాబట్టి ఇది వస్తుంది. ఎందుకు అనేది మీకు అర్థమైంటుంది. ఇప్పుడు ఆఫ్రికా ఇదంతా కూడా బెర్ముడా నుంచి వస్తుంది. ఒకసారి మనం నాసా వెబ్సైట్ చూద్దాం. నాసా వెబ్సైట్ లో ఏముంది, ఇదంతా నాసా వెబ్సైట్, ఓకేనా. నాసా వెబ్సైట్ లో ఒక్క రోజులో అంటే మార్నింగ్ ఇలా ఉంది, ఇదిగో మార్నింగ్ ఇలా ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి విండ్ చూడండి ఎలా వచ్చేస్తుందో, మొత్తం అంతా విండ్. ఈ కెనరీ ఐలాండ్స్ దగ్గర మనం ఖలీమా అంటాం అనమాట. ఖలీమా విండ్స్ అంటాం కెనరీ ఐలాండ్స్ దగ్గర. అంటే మార్నింగ్ చూడండి ఎలా ఉందో, దిస్ ఈస్ మార్నింగ్ అండ్ దిస్ ఈస్ ఈవినింగ్. లుక్ ఎట్ దిస్. మార్నింగ్ విండ్స్ లేవు, బై ఈవినింగ్ ఈ విండ్స్ అన్ని వచ్చేసాయి. ఇదంతా డస్ట్, యూ కెన్ సీ డస్ట్ హియర్. ఇది ఎక్కడ ఇచ్చాడు, మనకు నాసా వెబ్సైట్ లో ఇచ్చాడు. దిస్ ఈస్ నాసా వెబ్సైట్. హర్మటాన్ విండ్స్ అంటాం. ఈ హర్మటాన్ విండ్స్ అనేది ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది windy.com అని ఒక వెబ్సైట్ అనమాట. ప్రపంచంలో ప్రస్తుతానికి విండ్స్ అన్ని ఎలా వెళ్తున్నాయని చెప్పడానికి. ఒక్కసారి టెంపరేచర్ చూడండి ఎలా ఉందో. Look at the temperature in Africa, how hot it is. సో ఈ విండ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చిన్న విండ్స్ కదులుతూ ఉంటాయి చూసారా. మీకు విండ్ పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ విండ్స్ కదులుతున్నాయి చూసారా. ఇదంతా కూడా బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర నుండి అక్కడ నుండి ఈ సహారా మీదుగా ఈ విండ్స్ అన్ని కూడా వెళ్తూ చుట్టుపక్కల ఈ ఆఫ్రికానంతా, అలాగే ఇక్కడ చూసారా ఈ తునీషియా నుంచి గ్రీస్ సైడ్ వెళ్తూ ఉన్నాయి. ప్రెసెంట్ రైట్ నా విండ్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి. ఈ విండ్స్ ఈ గ్రీస్ మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నాయి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ప్రపంచం ఇలా జరుగుతుంది, ఎందుకు కొత్త విచిత్రమైనవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నేను మీకు ఈజీగా జోగ్రఫికల్ వేలో అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ UPSC రేడియో. నేను మీ దినేష్ శెట్టి సైనింగ్ ఆఫ్.